క్వశ్చన్ అడిగారు, బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందట కదా, 4 ఏళ్ళు ఇంకా ఈ ఇష్యూ మీద కొట్లాడాలి ఒకవేళ బై ఎలక్షన్ రాకపోతే. సో అట్లా కొట్లాడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఏమవుతుందో ఏం జరుగుతుందో. సో దానం నాగేందర్ గారు ఏమంటున్నారంటే బై ఎలక్షన్లకు నాకు రెడీయే, నేను గతంలో కూడా ఫేస్ చేసినా, నాకేం ఇబ్బంది లేదంటున్నారు. సో మీరు ఇప్పుడు ఆయన కోసం పనిచేయాల్సి వస్తుందేమో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. మేము ఎవరు వ్యక్తుల కోసం చేయము, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా పనిచేస్తాం. అది నా కోసమా అది నా కోసమా ఇతరుల కోసమా అని కాదు. డెఫినెట్ గా ఈ బాధ మేము అనుభవించిన వాళ్ళమే, ఆ బాధ ఏంటో తెలుసు. అప్పుడు కూడా మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా పార్టీలో పనిచేస్తుంటే ఈరోజు అక్రమ కేసులు పెట్టిన అన్నోళ్ళు వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలా. రావడమే బతుకమ్మ ఆడినందుకు నా మీద కేసు పెట్టించారు. అదేవిధంగా ఒక దగ్గర మా ఘనంగా ప్లీనరీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు వచ్చారు, అంతా మొత్తం దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చి వేడుక లెక్క జరుగుతున్న దాంట్లో ఫ్లెక్స్లు తీసేసి హడావిడి చేస్తున్నారు, మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు. అదే ఒక దిక్కు 365 days ఫ్లెక్స్లు ఉంటాయి వాళ్ళే. అది ఏందని ప్రశ్నించినందుకు మాకు మీద కిడ్నాప్ కేసులు, SC ST కేసులు పెట్టారు. అవన్నీ మేము తట్టుకొని వచ్చాము, మేము ఎక్కడ కూడా చెప్పలేదు. అలాగా ప్రతి దగ్గర కూడా ప్లస్ మైనస్ ఉంటది. రాజకీయంగా ఎదుర్కోవాల్సింది ఎదుర్కోవాలా. మా కార్యకర్తల మీద కేసులు ఎట్లా పెడతారు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఒకటి DCP గారు ఆయన ఏదైతే అన్నారో, ఆయన చాలా నిజాయితీ పరుడు, నీతివంతుడని మనం తీసుకొని వచ్చి పెట్టుకున్నాం. రావడమే ప్రక్షాళనతోటి అని ఒక మొత్తం PS లో పైన CI నుంచి కానిస్టేబుల్ వరకు మార్చారు. అది హిస్టరీలో ఎక్కడ జరగలేదు, మా పంజగుట్ట PS లో జరిగింది. అలాంటి డేట్ డిసిషన్ తీసుకున్న అధికారి మీద మేము కమెంట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ దృష్ట్యా వాళ్ళు యాజ్ పర్ రూల్ వెళ్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే అక్రమ కేసులు అంటున్నారో, సరే అక్రమ కేసులు అయితే మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మా మీద కూడా కొన్ని జరిగినాయి, ఎదుర్కోవాలా. అది కాకుండా 14 కేసులు ఎలక్షన్ టైంలో పెట్టినాయి అంటే అది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసులు. కానీ ఎలక్షన్ అవి మనం వయలేట్ చేస్తే డెఫినెట్గా అవి ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ ఎవరో వ్యక్తిగతంగా ఆలోచించి పెట్టాల్సిన కేసులు అవి అంత అవసరం ఎవరికి లేదనుకుంటున్నాను. డెఫినెట్ గా ఒక మంచి అధికారిని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. అసలు జరగంది ఎందుకు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు మీరు చూడాలి. ఇప్పుడు ప్రతి PS లో కూడా అప్పుడు లెక్క కన్నా ఇప్పుడు చాలా మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సిటీ వరకు చాలా స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ ఇది చేయాలని ఎక్కడ కూడా అధికారులు ఒక పార్టీ కానీ కాకుండా మొన్న జరిగిన దాంట్లో కూడా మా పార్టీ మీద కూడా కేసులు అయినాయి. కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసులు అయినాయి. డెఫినెట్గా మా సీఎం ఒకటే చెప్తున్నారు, ప్రజల పాలన ప్రజల కోసం ఉండాలా, రాజకీయంగా వాడుకోవద్దని. సరే కొంతమంది ఎవరి ఆలోచనలు వాళ్ళు బయట పెట్టినా కానీ మేము అనేది ఒకటే, ఇవన్నీ తట్టుకొని రావాలా. ఏ ఉన్నా కానీ మంచి చెడ్డలు ముందుకెళ్లాలా, పార్టీని కండువా ముందుకేసుకొని ప్రజల సంక్షేమం కోసం ముందుకెళ్ళాలి. బై ఎలక్షన్ వస్తే మీరు ఆస్పిరెంటా కాదా? సరే నేను చెప్తాను, ఆయన పార్టీలోకి వచ్చాడు, ఎమ్మెల్యే అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయనకే ఇస్తే మీరు సైలెంట్గా ఉంటారా? ఆయననే మనం ఎవరు ఏ డిసిషన్ తీసుకుంటారో చెప్పే పరిస్థితిలో ఇప్పుడు లేదు. బై ఎలక్షన్స్ వస్తాయా రావో కూడా తెలియని పరిస్థితి. వచ్చినప్పుడు సంగతి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నేను నిలబడతాను. అప్పుడు మొదటిసారి రెండోసారి గుచ్చుకున్న ముళ్ళు మళ్ళీ కూడా గుచ్చుకునే అవకాశం ఉంది కదా మీకు? ఏ అవకాశాలు ఉన్నాయో సమయం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత సిటీలో ఇది ఉన్నా కానీ మీ క్యాడరు ఆయన క్యాడర్ కలిసే పనిచేస్తున్నాయా నియోజకవర్గంలో? కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పనిచేస్తుందండి. అందరం కూడా ప్రజల కోసం అందుబాటులో ఉంటున్నాం, పనిచేస్తున్నాం. డెఫినెట్ గా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ నా దృష్టికి వచ్చిన నేను చేస్తూ ఉన్నాను. ప్రజల మధ్యలో ఉంటున్నాము. ఏ సంక్షేమ పథకాలు అందకపోయినా కానీ మా వంతు కృషిగా మేము చేసి అందిస్తూ ఉన్నాము. ఏ నాయకుడు వాళ్ళ పరిధిలో ఉండి పని చేసుకొని వెళ్తే ప్రజలకు మేలు జరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ ఒక ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది, ఒక నాయకుడు ఒక విజన్ తోటి పనిచేస్తున్నాడు. ఆ విజన్ని మనం డైవర్ట్ చేయొద్దు. ఆయన నమ్ముకున్న కాబట్టి అందరి సమీక్షంగా ఒకరిది కాదు క్యాబినెట్ డిసిషన్ తోటి ముందుకెళ్తున్నది కాబట్టి అది మనం రెస్పెక్ట్ చేయాలా. డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ప్రజాపాలన నడుస్తుందని అనుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ.